మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. 2026 సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దీంట్లో మొట్టమొదటిగా మే నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ మే నెల ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఈ మే నెలకి ఈ ధనస్సు రాశికి రాహువు, రవి, బుధుడు, గురువు బాగున్నారు. వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎదురంటూ లేదు, చాలా బాగా ఉంటుంది. అందులో సప్తమంలో గురువు ఉన్నాడు. మరి భార్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, మరి వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు, చాలా బాగుంది. కడత్ర స్థానంలో శుక్రుడు ఉండటం, గురువు ఉండటం చాలా మంచి సమయం. అయితే ఈ రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి 4వ శని, అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శని పూర్తిగా నష్టకారకుడు. అనవసరమైన దండగలు వస్తాయి, అనవసరమైన కష్టాలు వస్తాయి. ఏమి లేదండి, గాజు వస్తువు పగిలిపోతుంది. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఏమి లేదు. టీవీ అనుకుందామండి, కొద్దిసేపు టీవీ పట్టుకున్న వాడి చేతిలోంచి దారి పగిలిపోతుంది. ఆ టీవీ పెద్ద టీవీ అనుకుందాం, ₹1,00,000 టీవీ అనుకోండి, మన చేతిలోంచి పడిపోతుంది. అదే మన ఇంట్లో వాళ్ళ చేతుల నుంచి పడిపోతే ఈ అర్ధాష్టమ శని ఉన్నవాడు తిరగబడతాడు. ₹1,00,000 వస్తువు నాశనం చేశామని తిరగబడతాడు. కానీ ఇది అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని వల్ల నాకు నష్టం కలగబోతోంది అనేది అర్థం చేసుకోకుండా తిరగబట్టడం జరుగుతుంది. అట్లాగే మాకు ఒక పని జరిగింది. మా గురువు గారు అవ్వారు పాపయ్య శాస్త్రి గారు అంటారు. ఆయనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆయన్ని కాసరనేని సదాశివరావు డాక్టర్ గుంటూరులో ఆయన దగ్గర హాస్పిటల్లో చేర్చారు. చేరిస్తే ఏదో జ్వరానికి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఒళ్ళు మొత్తం రణం అయిపోయింది. ఏం చర్మం కనబట్టలా, కండ కనబడుతుంది, దుర్వాసన వచ్చింది. మరి డాక్టర్ మీద కేసు పెడదామని మేము బయలుదేరాం. ఆయన చెప్పాడు, అరే ఇంట్లో పోయి నా జాతక చక్రం తేడా అన్నాడు. పోయి చూస్తే విషప్రయోగం వల్ల మరణం అనేది రాసుకున్నది జాతకంలో. నా జాతకంలో విషప్రయోగం వల్ల మరణం ఉన్నది. వాడు ఎందుకు ఇచ్చాడు? నాకు బాగుండకపోతాను, వాడు ఇచ్చాడు, నాకు రోగం వచ్చింది. తెల్లవారి లోపల నేను చచ్చిపోతా, వాడి మీద కేసు పెట్టద్దు అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మనకు చెడు టైంలో ఇంట్లో వాళ్ళ వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి, చేసే వృత్తి దగ్గర కూడా నష్టాలు జరుగుతాయి. అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి, కంప్యూటరు కాలిపోతుంది, వాడు నిన్ను కట్టమంటాడు. ఇట్లాంటి సమస్యలు శని అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా నష్టాలు, కష్టాలు. మరి వ్యాపారం బాగుంది, మరి ఉద్యోగం బాగుంది, గురువు బాగున్నాడు, వివాహం కాలం వాళ్ళకి వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది. కానీ రవి, బుధుడు, గురువు, శుక్రుడు, గురువు, రవి, బుధుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. కానీ వివాహం అయినా కూడా భార్యాభర్తలతో సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదో వస్తువు వల్ల కానీ, నువ్వు చేసే పనిలో కానీ సమస్యలు రావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే పాపగ్రహాలు శని అర్ధాష్టమం, పంచమ కుజుడు, మరి సప్తమ గురువు, మరి 9వ కేతువు, మరి కేతువు, మరి శుక్రుడు, తర్వాత కుజుడు, శని, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ గ్రహాలకి దోషం ఏంటిది? 25 వంతులే. ఈ రాశి ఎట్లా వచ్చింది? ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఈ 9వ రాశి ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ఇవి కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి ఈ మే నెల పూర్తిగా గడ్డు సమయం అని చెప్పాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం,
అన్నిటికీ మించి ముందు ఓర్పు, శాంతమే భూషణం అన్నారు, శాంతమే సౌఖ్యం అన్నారు. మరి కాబట్టి ఎటువంటి సమస్యలో కూడా కోపం రాకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి. అవతల వాళ్ళతో మాట్లాడేది నీ వల్ల నష్టం జరిగినా, ఎవరి వల్ల నష్టం జరిగి నీ మీద వేసినా నువ్వు ప్రశాంతతగా, గౌరవంగా, మర్యాదగా మాట్లాడటం అలవాటు పడితేనే ఈ రాశి వాళ్ళ పరిస్థితి, ఈ ధనస్సు రాశి మీనల వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. తర్వాత 2026 రెండవ నెల, రెండవ రాశి జూన్ నెల ధనస్సు రాశి. ఇందాక ధనస్సు రాశి మే నెల చెప్పాం, ఇప్పుడు మే నెల, జూన్ నెల ధనస్సు రాశి చెప్పుకుంటాం. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, శుక్రుడు తప్పితే, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో అర్ధాష్టమ శని చెప్పటానికి వీల్లేని బాధ. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. బుధుడు స్వక్షేత్రంలో సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మరి మీకు వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తారు. కాబట్టి ముందు ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తలు చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చేయని పక్షంలో మీరు అన్ని విధాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ జాతక రీత్యా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా ధనస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మే నెల, జూన్ నెల అయిపోయింది. మూడో నెల జూలై నెల. ఈ జూలై నెల జాతకం ఎట్లా ఉందో చూద్దాం. జూలై నెలకు వచ్చేప్పటికల్లా బుధుడు, రాహువు 2 గ్రహాలే బాగున్నాయి. చూడండి, ధనస్సు రాశికి మే నెల కంటే జూన్ నెల ఇంకా బాగాలేదు. జూన్ నెల కంటే జూలై నెల పూర్తిగా బాగాలేదు. మరి అష్టమ రవి గురువులు, మరి అర్ధాష్టమ శని. చూడండి, చెప్పడానికి వీళ్ళేని బాధ ఎట్లా ఉంటుందంటే అసలే కోచి దాన్ని సారాయి పోశారు, మరి కిరసాలు నిద్రపోశారు, నిప్పు అంటించారు. ఇక దేశాన్ని నాశనం చేస్తుంది. అట్లాగే ఈ రాశి బాగాలేదు. మరి రాహు బాగాలేడు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అష్టమంలో గురువు, రవి ఉన్నాడు. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకులు, ప్రాణం తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి బుధుడి వల్ల వ్యాపారం, మరి కుజుడి వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. రాహు వల్ల డబ్బులు కాస్త నిలబడతాయి. కానీ నిలబడ్డ డబ్బుని ఖర్చు పెట్టించడానికి, దండగా చేయటానికి రాహువు వల్ల బాగానే ఉంది. శని, రవి, గురులు బాగా ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబరు 6300061241. మరి ఇది కాకుండా మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మనకు ఇబ్బందులు కలగడానికి ఏమిటి కారణం? ప్రపంచంలో దాదాపు సమస్యలు, విపరీతమైన సమస్యలు. ఈ సమస్యలు ఎట్లా ఉంటాయో మనం అనుకుంటాం వేరే దేశాల్లో యుద్ధం జరుగుతుంది,
మన దేశానికి మనకు ఏమి ఇబ్బంది లేదు, మనకేం దెబ్బ తగలటం లేదు అనుకుంటాం. కానీ వాళ్ళు వదిలేటువంటి ఆయుధాలు ఎట్లాంటివంటే విషపూరితమైన ఆయుధాలు. అవి అక్కడ పడ్డా కూడా అది గాలిలో కలవటం వల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ముందు ఇటువంటి యుద్ధాలు వచ్చినాయంటే పెట్రోల్ అంటే ఆయిల్, పెట్రోల్ కావచ్చు, మరి పెట్రోలు, డీజిల్, ఇది కాకుండా గ్యాసు, ఈ 3 రకాలు ఇంధనాలు అంటాం. ఈ ఇంధనాలు లేని ప్రేమ పనిచేయవు. ఒకప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని తిరిగారు, మరి ప్రపంచం మొత్తం తిరుగుతున్నారంటే ఈ 3 రకాల ఇంధనాలు లేని జరగట్లేదు. అయితే కరెంటుతో జరుగుతుందంటే కరెంటుతో అంత తేలిగ్గా అయ్యే పని కాదు. మరి ఇంధనం ఇబ్బంది ఎంతవరకు వస్తుంది? మరి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఏ వస్తువు అయినా ఒక దేశం నుంచి ఇంకో దేశం రావాలంటే ఇంధనం కావాలి. ఇంధనం ఎప్పుడైతే దొరకదో రేటు పెరుగుతుంది. అది ఎప్పుడైతే రేటు పెరిగిందో మనం తినే వస్తువులు కానీ కట్టుకుండే గుడ్డల దగ్గర నుంచి సర్వం ప్రతి దాని మీద రేటు ఎక్కువ పడుతుంది. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై, ఈ 3 నెలల లోపల. మరి ఇది ఇంతవరకు ఆగుతుందా? మరి 3వ ప్రపంచ యుద్ధానికి పోతుందా అనేది గట్టిగా ఆలోచించాలి. అది మన చేతుల్లోనే ఉంది. అది మన చేతుల్లో ఎట్లా ఉన్నది, మనం ఆపుతామంటే అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, మరి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. అక్కడ మిసైళ్ళు పడ్డ చోట కొన్ని లక్షల మంది చచ్చారు. వాళ్ళు తాగటం కాదు, మనం కూడా చిన్నగా దాని యొక్క ప్రభావం మనల్ని హింసించి అందులో చిన్న పిల్లలు తొందరగా దెబ్బతింటానికి అవకాశం ఉంది. వాళ్ళ శక్తి తక్కువ కదా. మరి వచ్చేటువంటి ఈ కాలుష్యం వల్ల చాలా ప్రభావాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు పాశుపదాస్త్రం అన్నారు. ఈ పాశుపదాస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు రాకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది.